అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 'పూర్వి' టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో సీబీఎస్‌ఈ 6థ్ క్లాస్ సంబంధించి కొత్తగా ప్రవేశపెట్టినటువంటి టెక్స్ట్ బుక్ అనమాట ఇది. ఈ 'పూర్విలో' ఇప్పుడు మనం యూనిట్ 4 స్పోర్ట్స్ అండ్ వెల్‌నెస్‌లో 'ద విన్నర్' అనేటటువంటి పోయెమ్ చూస్తున్నాం. చూడండి ప్రతీది కూడా ఎవ్రీ లైన్ ఎక్స్‌ప్లెయిన్ అండి. ప్రతి లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. పోయెమ్స్ కానివ్వండి, క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ కానివ్వండి, గ్రామర్ కానివ్వండి అన్నీ ఈ ప్లే లిస్ట్‌లో మీకు లభ్యమవుతాయి. మీరు గనక ఈ ప్లే లిస్ట్ కావాలనుకుంటే సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ఈ ప్లే లిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి. మీరు గనక మొబైల్‌లో చూస్తూ ఉంటే ఇక్కడ నుంచి ఐకార్డ్స్ వస్తూ ఉంటాయి. దాని ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. అండ్ చివర్లో మీకు ఎండ్ స్క్రీన్స్ వస్తాయి ఈ విధంగా. ఇదే ప్లేస్‌లో చివర్లో వాటి ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ద విన్నర్. విన్నర్ అంటే ఎవరు? గెలిచిన వాడు. ఎవరు గెలిచారు? పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. వీళ్ళలో ఈ అమ్మాయి గెలిచిందా? ఈ అబ్బాయి గెలిచాడా? ఇతను గెలిచాడా? లేదా అతను గెలిచాడా? ఎవరు గెలిచారనేది జార్జియా హార్డ్ మనకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. విన్నర్ అంటే గెలిచిన వ్యక్తి. ఈవినింగ్స్ అంటే సాయంకాలాలు. ముందుగా ఈ పోయెమ్ చూసే ముందు మనం ఇందులో ఉన్నటువంటి కంటెంట్ వర్డ్స్ అండ్ వాటి యొక్క అర్థాలనేవి మనం చూద్దాం. ఈవినింగ్స్ అంటే సాయంకాలాలు. బాల్ అంటే బంతి, పిల్లలు దీంతో ఆడుకుంటూ ఉంటారు. క్రీక్ అంటే చిన్న గుంట అంటే నీళ్లు ఉంటాయండి ఇందులో. యాక్చువల్‌గా కొంత వాటర్ అనేవి స్టోర్ అయ్యి ఉంటాయి. ఎండాకాలంలో ఎండిపోతా ఉంటుంది. నెయిబర్ అంటే పొరుగువాడనమాట. అంటే ఎవరైతే మన చుట్టుపక్కల ఉంటారో ఆ వ్యక్తుల్ని నెయిబర్స్ అంటాం. ఫీల్డ్ అంటే పొలం. రన్ అంటే పరిగెత్తడం. ఫాస్ట్ అంటే వేగంగా. క్యాచ్ అంటే పట్టుకోవడం. బ్రెత్ అంటే శ్వాస. బ్రీత్ అంటే శ్వాసించు వెర్బ్ అండి. బ్రెత్ అంటే నౌన్ అనమాట. బ్లూ నీలం ఆకాశం నీలం రంగులో ఉంటుంది. డార్క్ చీకటి ఆకాశం ఎలా అవుతుందండి? చీకటి పడితే నల్లగా అయిపోతుంది. బ్లాక్ నలుపు. కోల్డ్ చల్లగా ఉంటుంది. రాత్రిళ్ళు చల్లగా ఉంటుంది వాతావరణం. గ్రాస్ అంటే గడ్డి. ఏక్ అంటే నొప్పి హెడేక్ అంటాం. అలానే కాళ్ళు నొప్పులు పుడతాయి. అండ్ ఫీట్ కాళ్ళు. ట్రీస్ చెట్లు. క్రీప్ అంటే నెమ్మదిగా రావడం అనమాట క్రీప్ అనేది. అండ్ గేమ్ అంటే ఆట. ఓవర్ అంటే గేమ్ ఈజ్ ఓవర్ అంటే ఆట ముగిసింది అని అర్థం. నైట్ అంటే రాత్రి. విన్ అంటే గెలవడం. ఇక్కడ నైట్ విన్స్ అంటే రాత్రి గెలుస్తుంది. మొత్తానికి ఎవరు గెలుస్తున్నారు అనేది ఇక్కడ మనకు అర్థమైపోతుంది. రాత్రి అనేది గెలుస్తుంది. ఆ పిల్లలు ఎవరు కాదు, రాత్రి అనేది గెలుస్తుంది. ఎలా గెలిచింది? తొండాట ఆడిందా? ఏం చేసిందా? చూద్దాం. ద విన్నర్ అంటే గెలిచిన వ్యక్తి. ఈవినింగ్ సాయంకాలాలు వి ప్లే బాల్ బంతి ఆట ఆడుతుంటాం. అండ్ జనగా పుచ్చు బంతి అని రకరకాలుగా ఆడుతూ ఉంటారనమాట. దొరికిన కొట్టుకుంటా కొన్ని ఆటలు ఉంటూ ఉంటాయి బాల్తో ఆడేటటువంటి బంతితో. నెక్స్ట్ ద క్రీక్ చిన్నటి కాలువలాగా ఉండేటటువంటిది నీళ్లు నిలిచిపోయి ఉన్నటువంటి ప్రాంతం అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే చక్కగా చెట్లు ఉన్నాయి, గడ్డి ఉంది. అండ్ అలానే చిన్న కుంట ఉంది. అటువంటి ప్రదేశంలో వీళ్ళు ఆడుకుంటున్నారు. పిల్లలు ఏ ఆట ఆడుతున్నారు? బంతి ఆట ఆడుతున్నారు. ఇన్ అవర్ నెయిబర్స్ ఫీల్డ్ అదేంటి? వాళ్ళ పొరుగు అంటే తెలిసినటువంటి వ్యక్తి యొక్క పొలం అనమాట. అంటే మన ఎదురింటి వ్యక్తి వీళ్ళని నెయిబర్స్ అంటారు. ఎదురున్నోళ్ళు పక్కనున్నోళ్ళు అయితే తెలిసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ పొలంలోనే ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఓ చిన్న కుంట ఉంది. బహుశా వ్యవసాయం చేయడానికి ఉపయోగపడేటటువంటి నీళ్లు నిల్వ చేయబడినటువంటి ప్రదేశం కావచ్చు. వీళ్ళు బంతి ఆట ఆడుతున్నారు ఈ పిల్లలు. వి రన్ సో ఫాస్ట్ చాలా వేగంగా పరిగెడుతున్నారు. మనకు చెప్తున్నటువంటి రచయిత జార్జియా హార్డ్. ఐ కాంట్ ఈవెన్ క్యాచ్ మై బ్రెత్ ఊపిరి పీల్చుకోవడానికి కూడా సంధి ఇవ్వకుండా పరిగెడుతున్నాం. ఊపిరి ఆడట్లా. పరిగెత్తి 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 అలసిపోయారనమాట. ఊపిరి అందట్లా. శ్వాస అనేది అందట్లా. అంటే అసలు నోటితో కూడా పీల్చేస్తున్నాను అనమాట శ్వాస అందక. వెన్ బ్లూ డాగ్ టర్న్స్ టు బ్లాక్ అప్పుడు దాకా నీలి ఆకాశం ఏం చేసింది అంటే నల్లగా మారిపోయింది. నీలి నీలి ఆకాశం ఎలా అయిపోయింది? నల్ల నల్లటి ఆకాశంగా మారిపోయింది. అంటే ఏం జరుగుతుంది? చీకటి పడిపోయింది. వీళ్ళు ఆడుతున్నారు సాయంకాలాల్లో. సాయంకాలం కాస్త ఏమైపోయింది? చీకటై రాత్రి అయిపోయింది.
కూల్డ్ గ్రాస్ గడ్డి చల్లగా అయిపోయింది. అండ్ అప్పుడు దాకా మృదువుగా తగిలినటువంటి గడ్డి ఎలా తగులుతుంది? చల్లగా తగులుతుంది. అదేదో గరుకుగా తగలడం మొదలుపెట్టింది. వీళ్ళ పాదాలు పిల్లల యొక్క పాదాలన్నీ కూడా నొప్పి పుట్టడం మొదలైంది. ట్రీస్ క్రీప్ క్లోజ్ రాత్రవుతుంది. అదేందో చెట్లన్నీ కూడా ఏందో మాట్లాడుకోవడానికి వస్తున్నట్టుగా దగ్గరికి వస్తున్నట్టుగా అనిపించింది. భయం అనిపించింది. క్రీప్ అంటే క్రాల్ అనమాట. చిన్నగా చెట్లన్నీ యాక్చువల్‌గా చీకటి పడుతుంది. యాక్చువల్‌గా దూరాలు, కాంతి ఉండదు కాబట్టి అన్నీ దగ్గరగా ఉన్నట్టనే కనబడతాయి. ఈ చెట్లు కూడా ఏందంటే దగ్గరగా భయంకరంగా కనబడడం మొదలుపెట్టినాయి ఈ పిల్లలకి. గేమ్ ఈజ్ ఓవర్. ఇంక ఆట ఆపేయాల్సొచ్చింది. గేమ్ అయిపోయింది. ఎవరు గెలిచారంటే చివరికి రాత్రనేది గెలిచింది. పిల్లలెవరు గెలవల. వాళ్ళు రెడీ ఆడడానికి. ఇంకా లైట్ ఉండి ఫ్లడ్ లైట్లు ఏమైనా పెడితే క్రికెట్ ఆడినట్టు కూడా ఆడతారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సమయం అయిపోయింది. బంతి ఆడడానికైనా బంతి కనబడదు. కాబట్టి టోటల్‌గా ఎవరు గెలిచార్రా చివరికంటే రాత్రనేది ప్రకృతి అనేది గెలిచింది. మనం ఒకసారి చూసినట్లయితే విన్నర్. ఎవరండి విన్నర్ అంటే నైట్ అనేది విన్నర్ అనమాట. మనం అర్థాలు చూసాం. ఈవినింగ్స్ పిల్లలు సాయంకాలాల్లో ఆడుకోవడానికి వెళ్ళారు. ఏం ఆట ఆడుతున్నారు? బంతితో ఆడుతున్నారండి వీళ్ళు. ఎక్కడ ఆడుతున్నారు? నైబర్స్ ఫీల్డ్‌లో ఒక క్రీక్, ఒక చిన్న కాలువ దగ్గరగా ఉండి ఆడుకుంటున్నారు వీళ్ళు. అంటే నీళ్లు స్టోర్ అయి ఉంటాయి. ఒక చిన్న సెలయేరు లేదా లేకపోతే ఏదైనా చిన్న కాలువ లాంటిది స్టోర్ అయిన ప్రదేశం అనమాట. వి రన్ సో ఫాస్ట్. చాలా వేగంగా పరిగెత్తి ఆడుకుంటున్నారు. బహుశా బంతిని ఒకళ్ళు విసిరేస్తే ఇంకోళ్ళు పట్టుకునే ఆట, లేకపోతే ఒకళ్ళని కొట్టే ఆట కావచ్చు. చాలా వేగంగా పరిగెడుతున్నారు. ఐ కాంట్ ఈవెన్ క్యాచ్ మై బ్రెత్. రచయిత చెప్తున్నారు జార్జియా హార్డ్. ఆ వ్యక్తి చెప్పడం జరుగుతుందనమాట. ఏమనంటే ఐ కాంట్ ఈవెన్ క్యాచ్ మై బ్రెత్. నా ఊపిరి నేను తీసుకోలేని స్థాయిలో నేను పరిగెడుతున్నాను. వెన్ బ్లూ డాగ్ టర్న్స్ టు బ్లాక్. అంతలోకి ఆడుతున్నారు. వీళ్ళు ఆడేటటువంటి సాయంకాలం ఎలా ఉంది? నీలి ఆకాశం ఉంది. నీలం రంగులో ఉంది. అండ్ కాంతి అనేది వీళ్ళ మీద పడుతుంది కాబట్టి ఆడుకుంటున్నారు. ఇప్పుడు నల్లటి ఆకాశం అయిపోయింది. బంతి కనబడట్లేదు. అంతేకాదు చల్లగా అయిపోయింది వాతావరణం. గడ్డి కూడా చల్లగా అయిపోయింది. అండ్ వీళ్ళు అప్పటిదాకా మెత్తటి గడ్డి మీద ఆడారు. ఇప్పుడు గడ్డి టచ్ చేస్తుంటే ఏదో కరుకుగా ఉన్నట్టు, గట్టిగా తగులుతున్నట్టు, చల్లగా తగులుతున్నట్టు అనిపించి కాళ్ళు నొప్పులు పుట్టడం స్టార్ట్ అయినాయి. అండ్ ట్రీస్ క్రీప్ క్లోజ్. క్రీప్ అంటే క్రాల్ అనమాట. దగ్గరికి రావడం. క్రాల్. ఓకే. దగ్గరికి వస్తున్నాయి అనమాట. ఈ చెట్లన్నీ కూడా అలా అనిపిస్తుంది. ఈ చెట్లన్నీ కూడా దగ్గరికి వస్తున్నటువంటి భావన అయితే ఉంది. అండ్ ఇక చాలు. చల్లగా ఉంది. భయం వేస్తుంది. బంతి కనబడట్లేదు. నీలి ఆకాశం నల్లగా మారిపోయింది. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఇంతటితో వీళ్ళ పని అయిపోయింది. గెలిచింది ఎవరయ్యా అంటే నైట్, రాత్రి గెలిచింది అనేసి జార్జియా హార్డ్ ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఇదండి టోటల్‌గా జార్జియా హార్డ్ రాసినటువంటి ద విన్నర్. ఈ విధంగా పిల్లలు కాదు గెలిచింది. ఎవరు గెలిచారంటే రాత్రి గెలిచింది. ప్రకృతి గెలిచిందనమాట. ఇది జార్జియా హార్డ్ మనకి తెలియజేయడం అయితే జరిగింది. ఈ విధంగా ఏందంటే కవయిత్రి ప్రకృతి యొక్క ఏది చేసినా, మనిషి ఏది చేసినా చివరికి ప్రకృతి గెలుస్తుందనేది ఓ చిన్న విషయాన్ని జ్ఞాపకం అయితే చేసింది. పిల్లలు కూడా చక్కగా ఆడుకునే విధానాన్ని తానైతే తెలియజేసింది ఈ కవయిత్రి. ఇదండి టోటల్‌గా జార్జియా హార్డ్ రాసినటువంటి ద విన్నర్. థ్యాంక్ యూ. అండ్ ఇదే విధంగా గనక టోటల్ పోయమ్స్ కానివ్వండి, లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్స్ కానివ్వండి, మీకు కావాలి అనుకుంటే మీకు ఇక్కడ ప్లేలిస్ట్‌లో అందుబాటులో ఉన్నాయన్నీ. అండ్ టోటల్ మీకు ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వబడుతున్నాయి కాబట్టి సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను పూర్వీకి సంబంధించినటువంటి టోటల్ ప్లేలిస్ట్‌ని మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.